ప్రపంచమంతా ఆచరించిన పండుగ ఈస్టర్ పండుగ. ఆయన సమాధి చేయబడి సమాధిలో నుండి 3వ దినమున మృత్యుంజయుడై పునరుద్ధానుడై తిరిగి లేచిన పండుగను గత వారము మనము ఆచరించాం. యేసుక్రీస్తు వారి పునరుద్ధాన వెలుగు చీకటి మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు తిరిగి లేచినా కూడా ఇంకా చీకటిలో ఉన్నవారు మనకు కనబడుచున్నారు. ఈ చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికే ఆయన తిరిగి లేచారు. దైవజనుడు కీర్తనలో పాడుచు అన్నారు, చావు చీకట్ల శక్తియుండు అన్నారు. చావు అనేది ఒక చీకటితో సమానం. అందుకనే ఎవరి గృహములోనైనా మరణము జరిగిందంటే ఆ గృహమునకు ఒక చీకటి కలిగినది, ఒక అంధకారము. కాబట్టి చావు చీకట్ల శక్తియుండు, లోయలో పడిపోవలసినను నేను వెరువకుండా నా దేవుడే తోడు నాకేమి కొదువా, నాదుడుండా శ్రీకరుండవు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు ఏకరక్షకుడు అనే కీర్తనలో అమావాస్య చీకటి ప్రియులారా, దానికి అధికారం ఉన్నది ప్రియులారా అని మరొక కీర్తనలో కూడా దైవజనుడు చీకటిని గూర్చి పాడుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచినా కూడా ఇంకనూ చీకటిలు వారిని ఆవరించి ఉన్నాయి. ఆయనను వెంబడించిన వారికేమి, తన శిష్యులైన వారికేమి ఇంకా వారు చీకటిలోనే ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. నేడు క్రైస్తవులు అని పిలువబడుచున్న వారు కూడా పేరుకే మందిరానికి వస్తున్నారు గాని, పేరుకే దేవుని సన్నిధిలో ఉంటున్నారు గాని, పేరుకే ప్రార్థన చేసుకుంటున్నారు గాని, పేరుకే వారు బైబిల్ చదువుకుంటున్నారు గాని వారు ఇంకనూ చీకటిలోనే ఉన్నారు. చాలా మందిని ఇంకా చీకటి ఆవరించినది. చూడాలమ్మా, మనసు పెట్టాలి. ఇక్కడ ఎవరెవరిలో ఏ చీకటి ఉన్నదో ఆ చీకటులను ఆయన తీసివేశారు. మొట్టమొదటిగా సమాధి వద్దకు వెళ్ళిన స్త్రీలు చాలా ఆసక్తిగానే వెళ్ళారు. పెద్దలక్కడనే లేచి బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇంకా చీకటిగా ఉండగానే స్త్రీలైన వారు సమాధి వద్దకు వెళ్ళారు. వెళ్ళిన వారు సమాధిలో ప్రభు కనబడలేదు, ప్రభు దేహం వారికి కనబడలేదు. కనబడనందున వారు ఏమి చేయించున్నారు? ప్రభు లేచారు అని నమ్మలేదు. ప్రభు తిరిగి లేస్తానని చెప్పారు కదా, ఆయన లేచి ఉంటాడు అని అనుకోలేదు. కానీ వారు ఏమనుకుంటున్నారు అంటే ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడి, వారికి ఏమీ తెలియట్లేదు. అమ్మ వినాలి, చిన్నపిల్లలు ఇటు తిరిగి కూర్చోబెట్టండి. కూర్చోండి చిన్నపిల్లలు, మీ దగ్గర పెట్టుకోండమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు ఎత్తాలి, అందరూ చేతులు ఎత్తాలి. దేవునికి స్తుతి కలుగును గాక. వారికి ఏమీ తోచలేదు. వారు అక్కడ ఎవరిని వెతుకుచున్నారు అని చూచినప్పుడు ప్రభువును ఎవరో లేక ప్రభువు శవమును ఎవరో తీసుకొని పోయారు అని
వారు ఇంకా ప్రభు మరణించే ఉన్నారనుకుంటున్నారు. ఇంకా ఆయన తిరిగి లేవలేదు అని వారు అటు ఇటు తిరుగుతున్నారు. ఏం చేయాలో వారికి తెలియలేదు. ఇక్కడ ఇద్దరు మనుషులు అని రాయబడింది, దూతలు అని చెప్పాలి. ఇద్దరు దూతలు అక్కడ వారి వద్ద వచ్చి నిలబడ్డారు. వారు ఏమంటున్నారు? 5వ వచనములో, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ప్రభు తిరిగి లేచారు, ఇంకా మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఇంకా మృతి పొందే ఉన్నారనుకుంటున్నారు. ఆయన ఇంకా మరణించే ఉన్నారనుకుంటున్నారు. ఆయన ఇంకా సమాధిలో నుండి ఆయన శవము ఎవరో తీసుకుని వెళ్ళారనుకుంటున్నారు. కానీ ఆయన తిరిగి లేచారని వీరు నమ్మారా? నమ్మలేదు. అదే వారిలో ఉన్న చీకటి. వారిని ఆవరించిన చీకటి ఏమిటంటే వారి ప్రభు తిరిగి లేచారు అని నమ్మట్లేదు. ఈ రోజున చాలా మంది కూడా ప్రభు సజీవుడైనప్పటికీ కూడా కొన్ని విషయాలకు భయపడుతూ, నా దేవుడు సజీవుడు కదా, నా ప్రార్థన ఆలకించేవాడు కదా, నా జీవితంలో ఏదైనా చేయగలిగిన వాడు కదా అని విశ్వాసముగా దేవుని వైపు చూడకుండా దేవుడు సజీవుడు కాదన్నట్లుగా, దేవుడు ఆయన నిరంతరము జీవించుచున్న జీవము గల దేవుడు కాదన్నట్లుగానే లోకములో వారు జీవిస్తూ ఉన్నారు కొందరు విశ్వాసం. సజీవుడైన ప్రభుని వారు మృతులలో వెతుకుచున్నారు. అదే వారిలో ఉన్న చీకటి. ఆ తర్వాత దూత వారితో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వారితో చెప్పాను. గమనించాలి, ఆయన ముందుగానే చెప్పాడు కదా, గలిలయలో ఉన్నప్పుడే చెప్పాడు కదా, నేను చనిపోయి తిరిగి లేస్తానని. ప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి, గుర్తు చేసుకోండి అని చెప్పగానే వారికి జ్ఞాపకం వచ్చి వారు ఏం చేస్తున్నారు? అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులను 11 శిష్యులకును తగ్గిన వారందరికీ తెలియజేసిరి. ఏమని తెలియజేస్తున్నారు? అంతవరకు వారి మీద చీకటి ఉంది. ప్రభు ఇంకా ఆయన మృతుడై ఉన్నాడు అనుకున్నారు. కానీ ఈ వార్త ఎప్పుడైతే విన్నారో వారిలో ఆ చీకటి పోయింది. అందుకనే పునరుద్ధాన చీకటి, పునరుద్ధాన వెలుగు అన్నారు దైవజనులు ఈ ప్రసంగమును. కనుక వారిలో మొదటిగా చీకటి కనబడుతుంది, కానీ ఇప్పుడు వారిలో చీకటి లేదు. పరిగెడుతున్నారు శిష్యుల యొద్దకు. ఒక మాటలో చెప్పాలంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి పునరుద్ధాన వాక్కును చాటిన వారు ఎవరు అంటే స్త్రీలే. ఇక్కడ వారిని గురించి మనకు కనబడుతుంది. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా, ఈ చెప్పిన వారి పేర్లు కూడా వ్రాయబడ్డాయి. మగ్దలేని మరియు యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్తున్నారు, ఇదిగో ప్రభు లేచి, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. సమాధి వద్దకు వెళ్ళిందేమో ఆ సుగంధ ద్రవ్యాలు ఆయన దేహమునకు పోయాలని వెళ్ళారు. కానీ ఇప్పుడు వారు ప్రభు తిరిగి లేచారు అని నమ్ముచున్నారు. కారణం ఏమిటంటే వారి మీద ఉన్న చీకటి పోయింది. ఇప్పుడు పునరుద్ధాన వెలుగు వారి మీద ప్రకాశించినది. పునరుద్ధాన వెలుగుతో వారు నింపబడ్డారు కనుక వారు వెళ్ళి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా చూసినట్లయితే మగ్దలేని మరియలో కూడా చీకటి ఆవరించినది. స్త్రీలందరిలో ఆవరించినట్లుగానే ప్రత్యేకముగా మగ్దలేని మరియ అందరికంటే ప్రభును ఎక్కువగా ప్రేమించినది గత వారంలో కూడా విన్నాము. ఎంతగానో ఏడ్చినది మరి.
కన్నీళ్ళే 3 దినాలుగా కన్నీళ్లతోనే ఉంది మరియా మగ్దలేని మరియా. ఎంతగా ప్రభుని ఇష్టపడిన మరియా ప్రభు లేచారని నమ్మలేదు. ఈమె ఏమనుకుంటుంది? ప్రభువు శవమును ఎవరో ఎత్తుకొని పోయారంటుంది. నా ప్రభు శవాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు, నా ప్రభు లేచాడు అనట్లేదు. నా ప్రభు శవాన్ని ఎవరు ఎత్తుకొని పోయారు. ఈ మాట ఎవరిది? ఈ మాట ఎవరు చెప్పారు అంటే శత్రువులు, సైనికులు ద్రవ్యం తీసుకొని, డబ్బు తీసుకొని అబద్ధ ప్రచారం. నేటికి యూదులలో ఆ ప్రచారాన్ని నమ్ముతారట. ఏ ప్రచారం చెప్పండి అయ్యమ్మా? యేసు ప్రభు లేవలేదు, ఆయన శిష్యులు శవాన్ని ఎత్తుకుని పోయి ఎక్కడో దాచిపెట్టి యేసు ప్రభు తిరిగి లేచారని వారు చెప్తున్నారు అనేదే యూదుల గట్టి నమ్మకం. యూదులకు కూడా పౌలు భక్తులు అంటాడు ముసుగు ఉందట, ముసుగు. ఇంకా వారు ప్రభుని నమ్మలేదు, వారి మీద ముసుగు ఉంది. ఎప్పుడు తీరిపోతుందా ముసుగు? రాకడ తర్వాత అన్నా 7 ఏళ్ల శ్రమలలో, అంత్యక్రీస్తు పాలనలో వారి మీద ఉన్న ముసుగు తొలగిపోతుంది అన్నా. మగ్దలేని మరియా యోహాను సువార్త 20వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనము నుండి చూచినప్పుడు సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన, అందుకే ఇందాక చెప్పాను అక్కడ మనుషులను రాయబడింది, ఇక్కడ దేవదూతలేవా. యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఆమెను అడుగగా ఆమె వారితో ఏమని సమాధానం చెబుతుంది? నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పి. ఎక్కడ ఉంచారో నా ప్రభుని ఎత్తుకుని పోయారు. నా ప్రభు శవాన్ని ఎవరు ఎత్తుకొని పోయారు? శవాన్ని ఎత్తుకొని పోయారన్న మాట అది శత్రువులది, అది అబద్ధపు మాట. మగ్దలేని మరియా అబద్ధాన్నే నమ్ముతుంది. ప్రభు లేచారని ఆమె నమ్మలేదు, ఏడ్చుచున్నది, పరిగెడుతుంది అక్కడికి ఇక్కడికి. నా ప్రభుని ఎక్కడ ఉంచారు, నా ప్రభుని ఎవరు ఎత్తుకుని పోయారు అని ఏడుస్తుంది. అయితే ఆమె మీద ఉన్న చీకటి కూడా ఆయన తొలగించి వేస్తారు, వెలుగుగా మార్చారు. తర్వాత వచ్చినంలో ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచినట్టు చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఇంకా చీకట్లోనే ఉంది. యేసు దగ్గర వెనక్కి తిరిగి చూడగానే యేసు ప్రభు కనబడుతున్నారు కానీ యేసు అని గుర్తుపట్టలేకపోతుంది. కారణం ఏమిటంటే ఇంకా ఆమెను చీకటి ఆవరించి ఉన్నది. అప్పుడు ప్రభు అడుగుచున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు ఆమెను అడుగగా ఆమె ఆయన తోటవాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను అంటుంది. ప్రభుత్వం కూడా, అయ్యా నీవు ఆయన ఎత్తుకుని పోయావా? ఎవరితో అంటుంది మాటలు? సాక్షాత్తు యేసు ప్రభుత్వం ఎంతుంది. నీవు ప్రభుని ఎత్తుకొని పోయావా? నా ప్రభుని ఎత్తుకొని పోయావా? మోసుకొని పోయావా? నువ్వు చెబితే ఎక్కడ ఉంచావో, ఎక్కడ ఎత్తుకొని పెట్టి వెళ్ళావో, నా ప్రభు నాకు ఎక్కడ ఉంచావో చెబితే నేను మోసుకొని పోతానంటుంది. ప్రభు ఆశ్చర్యముగా అంటున్నాడు, ఏమని? మరియా. ఆమెను చూచి మరియా పేరు పెట్టి పిలిచాడు. మరియా అనగానే ఆమెలో ఉన్న చీకటి ఏమైపోయింది? చెప్పండి గట్టి. ఒక్కసారిగా ప్రకాశం కళ్ళు తెరవబడ్డాయి. అంతవరకు కళ్ళు చీకట్లో ఏం కనబడదు కదా. గుడ్డోళ్ళైనా చీకట్లో వెళ్ళే వాళ్ళైనా మాట్లాడుతుంది. ఒకటా కాదా? మాట్లాడుతుంది. గుడ్డోళ్ళకు చీకట్లో వెళ్ళే వాళ్ళకు తేడా ఉంటుందా? మాట్లాడు. చీకట్లో కూడా నడుస్తారా? కట్టిక చీకట్లో
కటిక చీకట్లో ముందు ఏదైనా గోడ ఉందనుకోని తెలుస్తుందా? వెళ్తే ఏమైపోతుంది? తల పగిలిపోతుంది. అంటే ఈమెను చీకటి ఆవరించింది, ప్రభునే గుర్తుపట్టలేకపోతుంది. దినాల్లో చాలా మంది కూడా చీకటిలో ఉన్నారు, ప్రభుని చూడలేని వారుగా ఉన్నారు, ప్రభు స్వరాన్ని వినలేని వారిగా చీకటిలోనే ఇంకా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు మరి అన్నాడో ఆమె మీద ఉన్న చీకటి పొరలన్నీ తెగిపోయాయి, తొలగిపోయాయి. అప్పుడు గుర్తుపట్టినట్టుంది ప్రభుని. ఎబ్రి భాషలో మాట్లాడచ్చు, రబ్బుని, బోధకుడా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడితో ఆగిపోలేదు. బోధకుడా అని చెప్పి ఏమంటుంది? ప్రభుని ముట్టుకోవడానికి వెళ్ళింది, ముట్టుకోవద్దు అన్నాడు. తర్వాత మగ్దలేని మరియా వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో మాటలాడనని చెప్పాను, శిష్యులకు తెలియజేసాను అనే మాట 18వ వచనంలో చూసి ఆమె అంతవరకు చీకటిలోనే ఉంది. ఎప్పుడైతే ప్రభు ఆమెతో మాట్లాడారో, ఆమె ప్రభును చూచిందో ఆమెలో ఉన్న చీకటి పోయింది. ఆమె కూడా వెళ్ళి చెబుతుంది శిష్యులతో, ఏమని? నేను ఎవరిని చూచాను? ప్రభుని చూచాను. ప్రభు లేచారు. ఇక మూడవదిగా చూసినట్లయితే శిష్యులలో ఉన్న చీకటి ఏమిటి అంటే, ఈ స్త్రీలందరూ వెళ్ళి చెబుతున్నారు ఏమని? యేసు ప్రభు లేచినాడు, తిరిగి లేచాడు. ఇక్కడ మగ్దలేని మరియ కూడా చెబుతుంది, నేను ప్రభువును చూచానని చెబుతుంటే కూడా లూకా సువార్తలో 24వ అధ్యాయంలో 11వ వచనములో ఈ స్త్రీలందరి మాటలు శిష్యులకు ఎలా కనబడుతున్నాయి అంటే, వెర్రి మాటలుగా కనబడను గనుక మీరు వారి మాటలు నమ్మలేదు. ఏ మాటలు అమ్మా? ఏ మాటలుగా కనబడుతున్నాయట? వెర్రి మాటలు. వీళ్ళకి పిచ్చి పట్టింది. ప్రభు అంటే చాలా ఇష్టం కదా, పిచ్చి పట్టినట్లుగా ఉంది, వెర్రి పట్టినట్లుగా ఉంది. యేసు ప్రభు తిరిగి లేచారు. ఆయన లేవడానికి ఎలాగవుతుంది? ఆయన లేవడం ఎలా సాధ్యం అవుతుంది అని చెప్పి వెర్రి మాటలుగా భావించారట. వెర్రి మాటలు, స్త్రీల మాటలు వెర్రి మాటలుగా అనుకున్నారు. అయితే ఏది ఏమైనా కానీ వెళ్దామనుకున్నాడు పేతురు. లేచి సమాధి ఎందుకు పరిగెత్తుకొని పోయాడు. ఏమో చూద్దామని వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడెను, ఇంటికి వెళ్ళాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులైన వారు మొదటిగా నమ్మలేదు గాని ఆ తర్వాత ప్రభు తను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నారు. వారి మీద ఉన్న చీకటి తొలగింపజేశారు. మీకు సమాధానము కలుగును గాక అన్నారు. వారిని ఆయన ధైర్యపరిచారు. వారి మీద ఉన్న చీకటి కూడా ఆయన తొలగించి వేశారు. ఇక చీకటిలో ఈ యొక్క శిష్యులలో ఉన్న చీకటి ఏమిటంటే, మొదటిగా వారి మాటలు నమ్మలేదు, వెర్రి మాటలు అనుకున్నారు. 4వదిగా చూసినట్లయితే ఇందాక చదువుకున్నట్లు అక్కడ నుండి స్టార్ట్ చేస్తే 25వ వచనం వరకు ఎమ్మాయి శిష్యులు కనబడతారు మనకు. ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచున్న ఇద్దరు శిష్యులు. ఈ శిష్యులు దారి వెంబడి వెళ్ళొచ్చు మాట్లాడుకుంటున్నారు. ఏమని? యేసు ప్రభు వారిని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళారట. ఆ సమాధిలో ఎవరు లేరట, ప్రభు యొక్క దేహము లేదట. ఏమైపోయారో, ఎవరు ఎత్తుకుని పోయారో అని వారు నడుచుకుంటూ వెళ్తుంటే వారి మధ్యలో ఎవరు ఎంటర్ అయ్యారు? యేసు ప్రభు నడుస్తున్నారు. అందుకనే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయనను గూర్చి మాట్లాడుకుంటారో అక్కడికి ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? వీళ్ళిద్దరూ ప్రభుని గురించి మాట్లాడుకుంటుంటే వారి మధ్యలో ప్రభు వచ్చి ఏం జరిగింది,
అని అంటున్నారు. వారంటున్నారు, నీకు ఇంకా తెలియదా? ఎవరితో అంటున్నారు ఈ మాటలు? యేసు ప్రభువుతో అంటున్నారు, నీకు ఇంకా తెలియదా? సమాధి వద్దకు వెళ్ళారట, చూచారట, ప్రభు లేడు, సమాధిలో ప్రభు లేడట, ఏమైందో అని ఈ విషయాలన్నీ కూడా వారు మాట్లాడుచున్నారు. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పినని మాతో చెప్పిన మాట విస్మయము కలుగు చేసి, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిది గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పి. ఎవరితో చెప్పి వెళ్ళారు? అందరూ సమాధి దగ్గరికి చూశారు కానీ ఆయన ఎవరు చూడలేదు, గుర్తుపట్టలేదు. ఆయనతోనే మాట్లాడుతున్నారు. 25వ వచనములో ఆయన అంటున్నారు వారితో, అందుకు ఆయన, అవివేకులారా. ఇప్పుడు వారి మీద ఉన్న చీకటి తొలగిస్తున్నాడు. ఇంకా అర్థం చేసుకోండి బాగా వాక్యం. ఈ అమ్మాయి గ్రామమునకు వెళ్ళే శిష్యుల మీద ఉన్న చీకటిని ప్రభు తొలగిస్తున్నాడు. ఏమని? అవివేకులారా, వివేకము లేని, జ్ఞానము లేని వారులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమత్తులారా. ప్రవక్తలు చెప్పలేదా ముందుగా? ప్రవక్తల ప్రవచనాల్లో లేదా? యేసుక్రీస్తు వారు ఇందాక యెషయా గ్రంథంలో చదువుకున్నాం, ఆయన దీర్ఘాయుష్మంతుడగును అనే మాట ఉంది కదా, ప్రవచనం. నా విమోచకుడు సజీవుడు అని యోబు ప్రవచించలేదా? ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమత్తులారా, ఎందుకు మీరు మందముగా ఉన్నారు, అజ్ఞానులుగా ఉన్నారు అని మాట్లాడుచున్నాడు. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు ప్రవక్త సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచన భావములను వారికి తెలిపెను. అంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెలుచున్నట్లుగా అగపడగా, వారు సాయంకాలం వచ్చినదని, ప్రొద్దు కురికినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళి ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. చెప్పటం ఇంతవరకు ప్రభు ప్రక్కన ఉన్నా కూడా వారు, చెప్పండమ్మా, అదే చీకటి. ముందే చెప్పాను, గుడ్డి వారికి చీకటికి తేడా ఏమీ ఉండదు. ఈ రోజున చాలా మంది చీకట్లో ఉన్నారు. మీలో కూడా చాలా మంది చీకట్లోనే ఉన్నారు. ఇంకా ప్రభును గుర్తుపట్టలేని వారుగా ఉన్నారు. ప్రభు మీతో మాట్లాడుచున్నను, ప్రభు స్వరం మీకు వినబడుతూ ఉన్నను, ప్రభును గుర్తించలేని చీకటిలో ఉన్న క్రైస్తవులు ఉన్నారు. ఇంకా ఈ పునరుద్ధాన పండుగ సందర్భంగా చీకటులన్నీ తొలగిపోవాలి, నీలో వెలుగు ప్రకాశించాలి. ఇక 5వదిగా చూసినట్లయితే వీరిలో ఉన్న చీకటి ఏమిటి అని ఇందాక చదువుకున్నాం. ప్రవచనములను, ప్రవక్త మాటలను నమ్మలేని చీకటి. ఇక 5వదిగా తోమాలో ఉన్న చీకటి. ఎవరిలో? చెప్పండి అయ్యామా. అందరూ నమ్మారు కానీ ఎవరు నమ్మట్లేదు? గట్టిగా చెప్పాలి. అందరు నమ్మిన తోమాటు నేను నమ్మనుగాక నమ్ము. ఆయన గాయాల్లో నేను వేలు పెడితేనే నమ్ముతా. ప్రక్కలో బల్లంతో పొడిచారు కదా, అక్కడ చెయ్యి పెడితే నమ్ముతా. ఆయన గాయాలు ఉంటాయి కదా, అప్పుడు నమ్ముతా చూసి. అంటే తోమాలో ఉన్న చీకటి ఏమిటి అంటే అవిశ్వాసం అనే చీకటి.
ఏ చీకటి? అపనమ్మకం. అమ్మ వినాలి, కొంతమంది ఎన్ని కార్యాలు చూసినా వారిలో ఏమి రాదు, విశ్వాసం రాదు. నీ జీవితంలో నీ విశ్వాసం దినదినం 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 పెరగాలి కానీ తరగదు. విశ్వాసం పెరగాల తరగాల? మాట్లాడుతుంది. కొంతమంది వెనక్కి వెళ్తున్నారు, అవిశ్వాసులు అయిపోతున్నారు. కొంతమంది నోటి వెంబడి దేవుడు ఎలా చేస్తాడు, దేవుడు ఎలా చేస్తాడు. నీవు అలాగ అనుకున్నంత కాలం చేయడు దేవుడు. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నా కార్యం జరిగిస్తాడు అనుకున్నప్పుడే కార్యం జరుగుతుంది. నీ విశ్వసించకుండా ఏ కార్యము చేయడు ఆయన. దైవజనుడు విశ్వాసాన్ని గురించి అనేకమైన మాటలు చెబుతూ అన్నా, నమ్మగలుగు వారి జబ్బు నయము చేసి పంపగలరు అన్నా. అనుకున్నము, అనుకున్నటే విశ్వాసము, అనుకుంటే కార్యము జరుగు. అనుకున్నట కష్టమా అని ఒక కీర్తనలో రక్తస్వర రోగముతో ఉన్న స్త్రీని గురించి దైవజనుడు పాడొచ్చు అన్నా. అతి విశ్వాసంబు అమరిన ఆరోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా. ఆ కింద రాస్తాను, అట్టి విశ్వాసంబు అమరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా. ఎట్టి బాధ అయినా ఎగిరిపోదా. ఎట్టి సమస్య అయినా ఎగిరిపోదా. విశ్వాసం వచ్చు అంతే, నమ్ము. నమ్మలేదా నీవు? నిన్ను చీకటి ఆవరించింది. నీవు అనుకుంటున్నావు నేను వెలుగులో ఉన్నాను అనుకుంటున్నావు, నీవు అనుకుంటున్నావు నేను దేవుల్లో ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నీలో అవిశ్వాసం ఉన్నంత వరకు నీవెక్కడున్నావు? మాట్లాడలేదమ్మాయ్యా, ఇంకా నీవెక్కడున్నావు? చీకటిలోనే ఉన్నావు. అవిశ్వాసపు మాటలు మాట్లాడే ప్రతి వారు చీకటిలోనే ఉన్నారు. అవిశ్వాసపు మాటలు, వాళ్ళ మాటలు వింటే విశ్వాసులకు కూడా నీరసం వస్తుంది. విశ్వాసంగా ఉన్న వాళ్ళకు కూడా ఏమొస్తుంది? మాట్లాడలేదమ్మా, వాళ్ళలో ఉన్న విశ్వాసం కూడా పోతుంది. అట్లాంటి మాటలు మాట్లాడుతూ పోతుంది. మహాజ్ఞానులు మనకు. దేవునికి మహిమ కలుగును గాక. తోమాలో ఉన్న చీకటి ఏమిటంటే అవిశ్వాసం. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20:25. తగ్గిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాడు. అందరి మీద ఉన్న చీకటి పోయింది, తోమ మీద ఉన్నది. చెప్పండి అమ్మాయ్యా, బైబిల్ మాటలే చెప్తున్నాను. ఏమంటున్నాడు? వ్రేలు పెడితేనే గాని గాయాల్లో, ప్రక్కలో చెయ్యి పెడితేనే గాని నేను నమ్మను. ఎంత చీకట్లో ఉన్నా నేను నమ్మను. చీకటిలో ఉన్నాడు తోమా. అయితే తోమాలో ఉన్న చీకటిని కూడా ఆయన తీసివేశాడు. తర్వాత వచ్చిన 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి నీకు సమాధానము కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి, తోమా నేను చేలు పెడతానికి ముందే యేసు ప్రభు ఆ ముందుగా ప్రత్యక్ష ఆ శిష్యులు చెప్పినప్పుడు యేసు ప్రభు అక్కడ లేడు.
శిష్యులు తోమ మాట్లాడుకున్నప్పుడు యేసు ప్రభున్నాడా? పై వచనంలో శిష్యులు ఏమంటున్నారు? తోమాతో ఏమంటున్నారు? మనసు పెట్టట్లేదు. ఏమంటున్నారు? మేము ప్రభుని చూచామని వారు మాట్లాడుకున్నప్పుడు వారితో ఏం సమాధానం చెప్పాడు? నేను వ్రేలు పెడితే నమ్ముతా, చెయ్యి పెడితే నమ్ముతా. అప్పుడు ప్రభున్నాడు అక్కడ? లేడు. ఇప్పుడు 8 దినములైన తర్వాత ప్రభు ప్రత్యక్షమై అక్కడ ఏ మాటలైతే అన్నాడో తోమా వెంటనే అంటున్నాడు ప్రభు, రా తోమా, నీలో సందేహం ఉంది కదా, దగ్గరికి రా, ఇక చూడు నా గాయాలు చూడు, నీ వేలు పెట్టు. శిష్యులతో 8 దినాల క్రిందట వేలు పెడితేనే నమ్ముతానన్నావు కదా, రా ఇదిగో నీ వేలు పెట్టు నా గాయాల్లో, నీ చెయ్యిలే ఇలాగివ్వు, పెట్టు నా ప్రక్కలో పెట్టు చూడు. ఎప్పుడైతే ఆ మాటలు విని ఏమంటున్నాడమ్మా? అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమని. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అంటున్నాడు. ఇప్పుడు చీకటి పోయింది, వెలుగు ఆవరించింది. తోమా తెచ్చి నిలబడదామే. ఇంకా చివరి 2 విషయాలు. అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము. అక్కడ ఇంకో మాట, చూచి నమ్మితివి కనుక చూడక నమ్మిన వారు మనం ధన్యులు. ఆ రోజున శిష్యులు చూచారు, మనం చూడలేదు. చూడకపోయినా మనందరం నమ్ముచున్నాం. మన ప్రభు ఎవరు? సజీవుడా కాదా? తిరిగి లేచాడా లేవలేదా? నేటికి సజీవంగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఏ నమ్మకంతో బ్రతకండి. దైవజనుడు దేవదాసయ్య గారు మాకు నేర్పింది విశ్వాస జీవితం. అయ్యగారిని గురించిన మాట ఆనాటి దొరలు చెప్పేవారట. అయ్యగారి గురించి సాక్ష్యం, దేవదాసు విశ్వాస జీవి అనేమాట. దేవదాసు ఎవరు? విశ్వాస జీవి. విశ్వాసంతో బ్రతుకుతున్నాడు దేవదాసు. మనుషుల మీద కాదు తన యొక్క విశ్వాసం, ధర్మ మీద కాదు తన విశ్వాసము, దేవుని మీద తన విశ్వాసము. విశ్వాస జీవి అని పేరు సాక్ష్యము పొందిన దైవజనుడి యొక్క ఏర్పాటు విషయంలో పనిచేయుచున్న దేవుని సేవకులమైన మేము కూడా నిజంగా దేవుడు చేసే కార్యాలు చూస్తుంటే నా కళ్ళెంట కన్నులు వస్తాయి. ఈరోజు ఎంత సేవ! ఈ వారంలో దాదాపుగా ఒక 40,000 మాకు అవసరమైంది. 40,000, 20,000 ఆ లోను కట్టడానికి. పిల్లల ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే వారు హెచ్ఎం గారు సీరియస్గా కాకుండా నవ్వుతూనే ఆ పిల్లల యొక్క మార్క్స్ కార్డు మీరు ఫీజు కట్టే వరకు ఇవ్వమంది, నవ్వుతూ అంది. తర్వాత కడతానులే అంటే ఇచ్చేదే, కానీ దేవుడు సొమ్మునిచ్చారు. ఒక 10,000 రూపాయలు. కొంతమంది కుమారులు మా పేరు చెప్పొద్దని ఒక కుమారుడు ఫోన్పే చేశాడు. ఇక్కడ ఉన్న ప్రభు కుమారుడు కూడా ప్రతి నెల ఫోన్పే చేస్తూ ఉంటాడు. ఆ సొమ్ము కట్టడం చేయడం నేను వారిని అడగలేదు, కానీ విశ్వాసంగా దేవుని వైపు చూస్తున్నాను. ఏ సమయానికి ఏం కావాలో దేవుడు, ఏ వారానికి ఏం కావాలో, ఏ వారానికి ఏం కావాలి. ఆ వారం 50,000 అవసరమైతే ఎక్కడి నుంచి పంపిస్తారో తెలియదు, ఎవరి ద్వారా పంపిస్తారో తెలియదు. ఇదే జరుగుతుంది సేవలో. కొందరు ఇంటికి వచ్చి కానుకించి వెళ్ళి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసము, అవిశ్వాసం అనేది చీకటి, అవిశ్వాసం అనేది కృటితనము. విశ్వాసముతో మనం బ్రతికినప్పుడు, విశ్వాసముతో మనం జీవించినప్పుడు మన జీవితంలో ఏదైనా పొందుకోగలము, ఏదైనా పొందుకోగలము. విశ్వాసము లేకుండా ఏది, అందుకే ఎబ్రీ పత్రికలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము అని వ్రాయబడి, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయుననియు నమ్మవలెను కదా. దేవుని యొద్దకు వస్తున్నావు, పాస్టర్ గారిని చూసేకి వస్తున్నావా? కాదు, నీ విశ్వాసం.
దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎవరున్నారో వస్తున్నావు, ఎవరిని చూడడానికి వస్తున్నావు, ఎవరిని ఆరాధించడానికి వస్తున్నావు, ఎవరిని గణపరచడానికి వస్తున్నావు, ఎవరి మాటలు వినడానికి వస్తున్నావు. దేవుడు ఉన్నాడు అని వస్తే ఫలం పొందుతావు. దేవుడు ఉన్నాడని వస్తే దీవెన పొందుతావు. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని వస్తే ఆశీర్వాదాలు పొందుతావు తప్ప ఏదో వస్తున్నాం పోతున్నాం అంటే ఆశీర్వాదాలు పొందుకోలేదు. ఇక చివరిగా పేతురు గారిలో ఉన్న చీకటి, పేతురు గారిని ఆవరించిన చీకటి, అందరిలో పెద్దవాడు, అనుభవం కలిగిన వాడు, యేసుక్రీస్తు వారి బోధలు విన్నవాడు, ముందుగా చెప్పాడు నీ కొరకు అవసరమైతే నా ప్రాణం ఇస్తానని చెప్పినవాడు. ఇన్ని మాటలు చెప్పిన పేతురు గారు కడకేమంటున్నాడు శిష్యులతో? ఇక నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు, నిరాశలోకి వెళ్ళిపోయాడు. నిరాశ అనే చీకటి ఆవరించింది పేతురుని, భయము అనే చీకటి ఆవరించింది పేతురుని. ప్రభు మనతో లేరు, మన బ్రతుకెలాగా మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మొదటిగా ఏ జీవితం వద్దనుకున్నాడు? కొన్ని మాటలు అంటారు కదా ప్రభుతో, మేము సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాం, అన్ని విడిచిపెట్టి వెంబడించాడు ఫస్ట్. ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్తానంటున్నాడు? ఏవైతే విడిచిపెట్టి వచ్చాడో చెప్పనయ్యావా, మరలా అక్కడికి వెళ్ళిపోదాం పదా. శిష్యులందరితో అంటున్నాడు వెళ్ళిపోదాం పదండి. ఎక్కడికి వెళ్ళిపోదాం? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోదాం. ఎలా బ్రతకాలి ఇంకా మనము? మన ప్రభు మనతో లేరు, మన బోధకుడు మనతో ఉంటే మనకు భోజనానికి కొద్దు ఉండేది కాదు. మన బోధకుడు మనతో ఉంటే మనకు ఏ భయం ఉండేది కాదు. మన బోధకుడు లేడు, ఇక మనం ఏం చేద్దాం అని భయంతో ఉన్నాడు, నిరాశతో ఉన్నాడు. ఆ చీకటి ఆవరించి ఉన్నది పేతురుని. దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనములో సూర్యోదయమగుచు ఉండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనకు చెప్పారు, ఉత్తరమిచ్చారు. 3వ వచనంలో సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చదమని వారు వెళ్ళి తోలేకి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. రాత్రంతా తిరుగుతున్నారు సముద్రంలో, నిరాశతో ఉన్నారు, భయంతో ఉన్నారు, ఏం చేయాలో దిక్కు తెలియని తోచని స్థితిలో ఉన్నారు. ప్రభు ఉన్నప్పుడు అంత ధైర్యం వారికి ఇప్పుడు లేదు. నిజమే, ఎవరికైనా కూడా వారితో ముందు ఉండి నడిపించే వ్యక్తి వెళ్ళిన ఇంటిలో ఒక యజమానుడు అనుకోండి, భర్త అనుకోండి, భర్త ఉన్నంత వరకు ఏ భయం ఉండదు. భర్త ఉన్నంత వరకు విలువ తెలియదు. అందుకే చాలా సార్లు నేను ఈ మాటలు చెబుతూ ఉంటాను, విలువ తెలియదు, విలువ తెలియక మాట్లాడుతూ ఉంటారు భర్తను. విలువ తెలియక భార్య ఉన్నంత వరకే భార్య యొక్క విలువ, భార్య పోయిన తర్వాత విలువ తెలుస్తుంది భర్తకైనా భార్యకు. అందుకని ప్రతి వారు వారి వారి విలువలను గ్రహించి గుర్తించి బ్రతికినప్పుడు ఎంతో బాగుంది. తల్లిదండ్రులు ఉన్నంత వరకే విలువ, తండ్రి పోయిన తర్వాత తండ్రి విలువ తెలుస్తుంది, తల్లి పోయిన తర్వాత తల్లి విలువ తెలుస్తుంది. అనుభవంతో చెప్పే మాటలు చాలాసార్లు మీకు గుర్తు చేస్తాను. నాకు తల్లి లేదు, పాస్టమ్మకు తల్లి లేదు, ఎంత శ్రమ పడ్డాను. పాస్టమ్మ డెలివరీ అయితే ఈ చిన్నపిల్లల్ని అప్పుడు బూదాల్లో ఉండేవారు, గోడెహాల్ చర్చికి రావాలి నడుచుకుంటూ, ఒక చక్కకు బ్యాగ్ వేసుకొని ఒక చేతిలో పాస్టర్ మేము గర్భవతి
ఆమె ఏ భారం మోయలేదు. ఆమె నడవడమే ఆమె కష్టం. చిట్టిని ఎత్తుకొని బుజ్జిని బ్రేడు పట్టుకొని నడిపిస్తూ నడలేకపోతుంటే మధ్యలో కొద్దిసేపు నిలబెట్టుకొని కొద్దిసేపు ఆపుకొని, అంటే ఇంట్లో పెద్దలుంటే ఆ పిల్లల యొక్క బాధ్యత, అనగా తల్లి ఉంటే ఆమె ప్రసవించినప్పుడు చూసుకోవడానికి తల్లి ఉంది, తండ్రి ఉంటే కొంత బాధ్యత ఉంది. ఒక నడిపించే వ్యక్తి ఎప్పుడైతే దూరం అయిపోతాడో, నడిపించే తండ్రి ఎప్పుడైతే దూరం అయిపోతాడో, నడిపించే నాయకుడు, ఓ మాటలో చెప్పాలంటే దేవుని సేవకుడి యొక్క విలువ కూడా సంఘమునకు ఎంతవరకు తెలియదు అంటే ఆ సేవకుడు ఉన్నంత వరకు తెలియదు. ఆ సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ విలువ తెలుస్తుంది. ప్రభు వెళ్ళిపోయారు, వీరికి ఏం చేయాలో తెలియట్లేదు. పేతురుకి ఏం చేయాలో చాలా ధైర్యవంతుడు, కానీ భయపడిపోతున్నాడు. చాలా పట్టుదల కలిగిన వాడు, కానీ నిరుత్సాహంలో ఉన్నాడు. నిరుత్సాహం అనే చీకటి పేతురుని ఆవరించి వేసినది. భయం అనే చీకటి పేతురుని ఆవరించి వేసింది. శిష్యులతో అంటున్నాడు, పదం వెళ్దాం, మనం చేపలు పట్టుకుందాం పద. అంటే మరలా వెనకకు పాత జీవితానికి ఏమైపోతున్నాడమ్మయ్యా పేతురు? వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? తనకు తాను వెళ్ళిపోవట్లేదు, కానీ తనను ఆవరించిన చీకటి తనను తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయారు, సముద్రంలోకి వెళ్ళిపోయారు, రాత్రంతా కష్టపడ్డారు, కానీ ఒక్క చేప కూడా దొరికిందా? రాత్రంతా ఆకలితో ప్రయాసపడ్డారు. రాత్రంతా ఒక చేప కూడా. ప్రభు వచ్చి అడుగుతున్నారు, ఏమని? చదువమ్మా. ప్రభు ఉదయమే యేసు ప్రభు అడుగుతున్నారు. 4వ వచనములో సూర్యోదయము అనగా సూర్యుడు ఉదయించుచున్న సమయంలో యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు ఏం చేయలేదు? గుర్తుపట్టలేదు. యేసు ప్రభు అడుగుతున్నారు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా, లేదని వారు ఆయనతో చెప్పినప్పుడు ఆయన దోవని కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. చెప్పలు కొట్ట. భోజనానికి ఏమైనా ఉందా? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? రాత్రంతా కష్టపడ్డారు, ఏమి దొరకలేదు. ప్రభు చెబుతున్నా, కుడి ప్రక్కన వల వేయండి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పారు. ఇప్పుడు తొలగిపోయింది చీకటి. అంతవరకు చీకటిలో ఉన్నారు. ప్రభు ఎదురుగా ఉన్నా కూడా మీరు అర్థం చేసుకుంటున్నారా ఈ మాటలు? బైబిల్ మాటలు మీకు అర్థమవుతున్నాయా ఈ మాటలు? అయ్యామా, ప్రభు ముందున్నా కూడా ఏం చేయలేకపోతున్నారు అంటే ఎలాగున్నారు? వారు చీకట్లో ఉన్నారు, గుడ్డివారిగా ఉన్నారు. కళ్ళకు మబ్బు అంటారు చూడండి, మబ్బు పట్టిందని కళ్ళకేమని అంటారా? కళ్ళు మబ్బుగా ఉన్నాయా? కళ్ళు కనిపించట్లేదా? ఎదురుగా ఉన్నాయని కనిపించట్లేదా? అంటారు. మబ్బు వచ్చినట్టుగా ఉంటారు చూడండి. మబ్బు అనే చీకటి మీరు ఆవరించి. ఇక్కడ అంటున్నాడు యోహాను, ఆయన ఎవరు? ప్రభుసుమి అని అనగానే పేతురుతో చెప్పాను, ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దేవునికి మహిమ కలుగును గాక. మరణ పాత జీవితానికి వెళ్ళిపోయాడు. అన్ని వస్త్రాలు తీసేసి చేపలు పడుతున్నాడు. అప్పుడు ఎలా పట్టేవాడు? ప్రభు అని తెలియగానే దిగంబరంగా ఉన్నాడు కాబట్టి సముద్రంలోకి దిక్కేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. పేతురులో ఉన్న చీకటిని దేవుడు తొలగించి చివరిగా ఆయన శిష్యుడైన
యోహానులో ఉన్న చీకటి. ఆయన ఎంతగానో ప్రేమించిన యోహాను ప్రభు రొమ్మును ఆనుకున్న వాడని బైబిల్లో చూస్తాం. అంతగా ఆనుకున్న యోహానులో కూడా ఏముంది? చీకటి. ఏమిటి చీకటి? అందరు చేపలు పట్టడానికి వెళ్తామంటే ఏమనాలి? 3వ వచనంలో ఏమనాలమ్మా? సీమోను పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్తానంటుంటే ఏమంటున్నారు? వెళ్ళొద్దంటారు నాయన, ఎందుకు వెళ్తారు అనాలి యోహాను. అలా అనకుండా మేము కూడా నీతో వస్తామని వెళ్ళేవాడితో కూడా వెళ్ళిపోయాడు. చూడండి, అంతగా ప్రభుని సిలువలో అందరూ విడిచిపెట్టిన విడవకుండా వెంబడించిన వాడు, అంత ప్రేమించిన శిష్యుడైన యోహాను కూడా చీకటిలోని ఆ చీకటి ఆవరించి. ఆ తర్వాత చదువుకున్నాం, ప్రభుని గుర్తుపట్టాడు ఒక సముద్రంలో. యోహానులో ఉన్న చీకటి కూడా దేవుడు తీసివేసి మీ అందరికీ చెప్పేమా, నీవు ఇంకా ఏ చీకట్లో ఉన్నావు? ఇక్కడ చాలా మందిలో చీకట్లు కనబడుతున్నాయి. పునరుద్ధానం ద్వారా వారి చీకట్లన్నీ దేవుడు తీసివేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట రాయబడింది, తన సహోదరుని ప్రేమించలేని వాడు చీకటిలో ఉన్నాడు. ప్రేమ లేని వారందరూ ఎక్కడున్నారు? మాట్లాడలేదు మీరు, ఇక్కడ దొరికిపోతారు దొంగలందరూ. స్వార్థం, కక్ష. నిన్న కార్ రిపేర్కి వెళ్ళాము, ఒక క్యాండిడేట్ నాకు బీపీ లేకపోతుంది, ఓ కోపడిపోతున్నాడు ఊరికినే పని చేసేటట్టుగా. ఎంత తగ్గింపుగా మాట్లాడుతున్నా కోపడిపోతున్నాడు ఆ క్యాండిడేట్. లాస్ట్ గా నన్ను ఎందుకు అంత కోపం నీకు అంటే, లేదు సార్ అంటాడు. వీళ్ళరా కొంతమంది కోపం అంటే, నీవు కోపం నీలో ఉందంటే ఏముంది? ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోరు. కొంతమంది ఉంటారు, ఎదుటి వారిదే బ్రెయిన్ పెట్టి చెప్పండి అమ్మాయ్యా మాట్లాడలేదు. ఎదుటి వారిది ఎప్పుడు చూసినా అవరంగా, ఇవరింగా, యారు ఎంగో నీనంగా, అవరా కాదా? ఎవరు ఎలాగున్నారు, నీవెలాగున్నావు? వారిని వారు చూసుకోరు. నేను చీకట్లో ఉన్నానా? నాలో బలహీనత ఉన్నదా? నాలో పాపం ఉన్నదా? నాలో ప్రేమ చల్లారిపోయిందా? నేను ప్రేమించట్లేదు. ఈ మధ్య కొంతమంది నన్ను ప్రశ్నిస్తున్నారు, నాకు సమాధానం చెప్పడానికి సిగ్గుపడిపోతున్నాను నేను సమాధానం చెప్పడానికి. వాళ్ళు అడుగుతుంటే నాకు సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఏమిటి అయ్యా, మందిరానికి వెళ్తారు, ఇలాగే మాట్లాడొచ్చా అంటున్నారు. నేను చెప్తున్నానా, ఇక్కడ మందిరానికి వచ్చే వాళ్ళారా, మీరు ఇంటికి వెళ్ళి చెడ్డ మాటలు మాట్లాడండి అని ఎవరు ఏదైనా చెప్పారా? మాట్లాడలేదయ్యా అమ్మా. బైబిల్లో యేసు ప్రభు చెప్పారా? చర్చికి వస్తారు కదయ్యా, ప్రార్థన చేస్తారు కదయ్యా, పాటలు పాడతారు కదయ్యా, ప్రార్థన చేస్తారు కదయ్యా, ఇలా ప్రవర్తించొచ్చా అని నన్ను అడుగుతున్నారు. నాకు సిగ్గేస్తుంది చెప్పరా. ఏం చెప్పాలి? ఒకటే చెప్తున్నానమ్మా, దేవుడు అలా చెప్పలేదు. పోయిన వారు రాకడ ప్రార్థనలో కూడా అయ్యగారు చెప్పారు కదా, బోధకులు బోధిస్తారు, బోధకులు సలహాలు ఇస్తారు, మీ హృదయంలోనికి వచ్చి వారు మిమ్మల్ని శుద్ధి చేయరు. ఈ మాటలతో మీరు శుద్ధి పొందాలి, ఈ మాటలతో మీ జీవితాలు సరిచేసుకోవాలి తప్ప నాకే ఇంత బాధ కలుగుతుందంటే మరి ఆయన ఎంత బాధపడుతున్నాడో. కొంతమంది దేవుని నమ్మి కూడా నోరు తెలిస్తే మాటలు చెప్పండి అయ్యామా. నోరు తెలిస్తే కన్నడ భాష రాదు, అంత ఇంగ్లీషే, ఇంగ్లీషే మాట్లాడతారు. ಅವ್ರ భాష ಯಾರಿಗೆ ಬರಲ್ಲ. ಕೆಟ್ಟ మాటలు వినరాని మాటలు. ఆ మాటలు మధ్యలో నాకు నోరు తెలిస్తే చెడ్డ మాటలు వస్తాయి, మంచి మాటలు రావాలి. ఎవరికి అవమానం?
ఎవరు బాధపడుతున్నారు నిన్ను గూర్చి? కొంతమంది అంటున్నారు ఇంట్లో వారిని కూడా ప్రేమించట్లేదు. ఇంట్లో వారిని ప్రేమించకపోతే వాళ్ళు అంటున్నారు నాతో శత్రువులను ప్రేమించమన్నారు కదయ్యా. మరి ఇంట్లో వారినే ప్రేమించలేకపోతే నీవెక్కడున్నావు? నేను చెప్పట్లేదు ఎక్కడున్నావు, ఎక్కడున్నావు? సమాధానం లేదు మీ దగ్గర. బైబిల్ చెప్పొచ్చు, చదువమ్మ తీసినట్లయితే ఆ మాట యోహాను రాసిన మొదటి పత్రికలో మాటలు మనకు కనబడతాయి. ఇక్కడ ఏమంటున్నాడు? తన సహోదరుని, తన సొంత సహోదరుడు, తన సొంత సహోదరుడు, తన రక్త సంబంధి, తన సహోదరుని ద్వేషించేవాడు. సంఘములో ఉన్నవారు కూడా సహోదరుడు సహోదరులే. ద్వేషించే ద్వేషము కలిగిన ప్రతి వారు ఎక్కడున్నారు అని బైబిల్లో రాయబడిందంటే చీకటిలో ఉన్నా. ఎక్కడున్నారు? గట్టిగా చెప్పాలి. ఆ రోజు శిష్యులతో ఉన్న చీకటి పోయింది. నీలో ఉన్న చీకటి ఎన్ని పండుగలు అయిపోయినా పోవట్లేదేమో. ఈ రోజున ఆ చీకటిని తీసివేసి చీకటిలో ఉన్నాడు, చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగు చేసను గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అది అతనికి తెలియదు. చీకటిలో ఉన్నా ప్రేమ లేకుండా మాట్లాడేవాడు. సేవకుల శ్రమ. పోయిన వారం బోధాల వారితో నేను చాలా బాధపడ్డాను. నేనన్నా ఆ శ్రమ మీరు గుర్తించారా? వెళ్ళేది ఎలా వెళతామో బెట్ట కొట్టేస్తుంది. నిన్న కూడా కారు రిపేర్ కోసం వెళ్ళాను. ఎండ పొద్దున 1 గంటకు వెళ్ళాను. ఓ కళ్ళు తిరిగిపోతున్నాయి. కూర్చోడానికి రావట్లేదు, అక్కడ కూర్చోడానికి లేదు. అలా ప్రక్కకు వెళ్ళిపోయిన చెట్టు ఉంటే గంగరాజు నేను వెళ్ళి ఆ చెట్టు దగ్గర కొద్దిసేపు కూర్చుంది. పడుకోవాలనిపిస్తుంది. పోయిన ఆదివారం అన్ని ఆరాధనలు ముగించుకున్నాం. లాస్ట్ భోజనం చేయడానికి అవ్వట్లేదు. వాడి దెబ్బ ఎండ దెబ్బ కొట్టినట్లు అయింది. భోజనం పోవట్లేదు. సేవకుల్ని కూడా ప్రేమ లేకుండా మాట్లాడేవాడు. సేవకుల శ్రమ గుర్తించలేని వారు, సేవకులైనా నీ ఇంట్లో వారినైనా నీ సంఘంలోని వారినైనా నీవు ప్రేమ లేకుండా మాట్లాడుచున్నావు, ద్వేష భావము కలిగి ఉన్నావంటే ఎక్కడున్నావు? అందరు చెప్పాలి ఎక్కడున్నావు, ఎక్కడున్నారు? పరీక్ష చేసుకొని రోజు నీ చీకటంతా పోవాలి. ప్రేమనే యేసు ప్రభు వెలుగు మీకు రావాలి. ప్రేమనే యేసు ప్రభు వెలుగు రావాలి. పాపం అనే చీకటంతా పోవాలి. పరిశుద్ధతనే యేసు వెలుగు నీలోనికి రావాలి. ఆ సాతాను మరణం యొక్క చీకటి నీలో నుండి పోవాలి. ప్రభు యొక్క జీవం అనే వెలుగు నిన్ను ఆవరించాలి. మోకరిద్దాం, మోకరిద్దాం. యేసురాజు లేచెను హల్లెలూయా. సమయాలు ముందుకు రండి. ప్రభు కుమారుడు యేసురాజు లేచెను హల్లెలూయా. జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా. గీతం గీతం జయ జయ పాడెదము. గీతం గీతం